ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం ఏముంటుంది అని అంటే, మనం కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించాలి, మన పిల్లల భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టాలి, మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక మంచి ఉద్యోగం వచ్చేలాగున కృషి చేయాలి. మనం బతికేది, మనం సంపాదించేది, మనం చేసేదంతా మన పిల్లల కొరకే కదా. ఇక మనకు అంతకు మిక్కిలి ఏముంది? వాళ్ళు చదువు మంచిగా చదివి ఒక మంచి జాబు సంపాదించుకొని మంచిగా సెటిల్ అయిపోతే అదే 10,000. అంతకంటే మాకు ఏం కావాలి? ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళను అనడానికి కూడా ఎలాంటి మాటలు రావు. ఒక స్టేజీ వచ్చిన తర్వాత, వాళ్ళు భార్యాభర్తలు అయ్యి వాళ్లకు పిల్లలు అయిన తర్వాత, వాళ్ళ పిల్లల గురించి ప్రతి తల్లిదండ్రి మాట్లాడే మాటలు ఇవి. మనమందరం కూడా ఇలాగే ఆలోచిస్తున్నాము. ఇది ఏంటంటే ఒక చక్రంలాగా పయనిస్తుంది. ప్రతి తల్లిదండ్రి, ఇప్పుడు మా అమ్మ నాయన కూడా మమ్మల్ని ఇలాగే అనుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను. రేపు నా పిల్లలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగుతూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మరి వాస్తవానికి ఒక ఆలోచన చేస్తే, మరి ఇదేనా జీవిత లక్ష్యం? ఇదేనా జీవిత సారం? ఇంతే చేయాల్సి ఉంటుందా? ఇంకేమైనా చేయడానికి ఉందా అని గనక ఒక్కసారి మన మనసును కుదుట పెట్టుకొని ఆలోచన చేస్తే, అందరూ చేస్తున్న పని ఇదే కదా, మరి మనం కూడా ఇలాగే చేసుకుంటూ ముందుకు కొనసాగితే ఏముంది కొత్త అనేది మన మదిలో, మన మనస్సులో ఒక ప్రశ్న లేవనెత్తిన వాళ్ళం అవుతాం. అలా మనల్ని మనము ప్రశ్నించుకున్నప్పుడు మనము చేయాల్సింది, మన బాధ్యత. ప్రతి ఒక్కరము ఇలాగే ఆలోచిస్తున్నాము. నా కొడుకులు, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఒక పెద్ద స్కూల్లో చదువుకోవాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, వాళ్ళు ఒక ప్రయోజకులు కావాలి, జాబులు చేయాలి, స్థిరపడాలి, ఇదే ఆలోచిస్తారు. కానీ ఒక తల్లిదండ్రులుగా మనం ఇలా కూడా ఆలోచించాలి. నా పిల్లలు పెరగాలి, సమాజం కొరకు, సమాజంలో జరుగుతున్న మంచి చెడుల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. నేను చేయలేకపోయాను, నా పిల్లలైనా సమాజ సేవ చేయాలి. ఇలా మన పిల్లలకు మంచి నేర్పించాలి, సమాజం పట్ల అవగాహన కల్పించాలి. అదే కాకుండా ఈరోజు మనము ఇలా హాయిగా 3 పూటల తిని నిద్రపోతున్నాము అనంటే ఎంతోమంది కృషి ఫలితంగా మనం ఈరోజు సుఖంగా, హాయిగా, సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. వాళ్ళ గురించి మన పిల్లలకు తెలియజేయాలి. అదే కాకుండా ఈ ప్రకృతి అతి ముఖ్యమైనది. ఈ ప్రకృతి కనుక ఒకసారి కన్నెర్ర చేస్తే మన జీవితాలన్నీ, మనం కోరుకున్న కోరికల్ని, మనం అనుకున్న ఆలోచనల్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి పట్ల వాళ్ళకు అవగాహన కల్పించాలి. ప్రకృతిని కాపాడేలాగున, ప్రకృతిని ప్రేమించేలాగున, ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా మన యొక్క పిల్లలకు అవగాహన కల్పించాలి, వాళ్ళకు నేర్పించాలి కూడా. ఒక విషయం అయితే మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. పిల్లలు ఇంట్లోనే ఎక్కువ నేర్చుకుంటారు. 80% అంటే 80% ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా, కుటుంబం ద్వారా నేర్చుకుంటే 20% బయట స్కూల్లో, సమాజంలో నేర్చుకుంటారు. అంటే తల్లిదండ్రులుగా మనము చెప్పే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మనము మన పిల్లల్ని జాగ్రత్తగా ప్రతి విషయంపై అవగాహన పెంచుతూ సమాజానికి, ఈ ప్రకృతికి, నలుగురికి ఉపయోగపడేలాగున వాళ్లకు తర్ఫీదునిచ్చుకుంటూ, వాళ్ళ మెదళ్ళలో మన ఆలోచనలను నింపుతూ వాళ్ళను పెంచినప్పుడు మనకంటూ ఒక ప్రత్యేక స్థానం, మన పిల్లలకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.